ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుని సన్నిధానంలో ఈ రీతిగా కూడుకోవడం అనేది మరి ఈ సమయాన్ని క్షణాన్ని చూడలేని చాలామంది ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ మనము మన కుటుంబాలతో కలిసి దేవుని నామాన్ని కనపరుచుకోవడానికి మరి ముఖ్యంగా చాలా కుటుంబాల్లో కొంతమందిని కోల్పోయారు. మరి వారిని బట్టి దేవుని సేవకుడిగా కొద్దిపాటి విచారణ ఉన్నప్పటికీ మరి సజీవులుగా మనము ఉన్నటువంటి విధానమును బట్టి ఎంతమంది దేవుని నామమును హృదయపూర్వకంగా స్తుతించడానికి సిద్ధపడుతూ ఉన్నారు? ఈ గుంపు మాత్రమే సిద్ధపడుతూ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మాకు దేవుడు ఏమేలు చేయలేదండి, అసలు మా జీవితంలో ఏం కార్యం చేశాడు అని అనుకుంటూ ఉన్నారేమో. దైవజనుడు అనేక సందర్భాలలో మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు భక్తుడైనటువంటి దావీదు, అయ్యా నేను బ్రతుకున్నానంటే కేవలం నీ కృప, నా ఆస్తో, నా పేరు ప్రఖ్యాతలో, నా అందచందాలో, నాకున్నటువంటి పలుకుబడో ఇవన్నీ కాదు, కానీ కేవలం నేను బ్రతుకున్నానంటే నీ ఉచితమైన కృప. నీ కృప లేకుండా నేను బ్రతికి ఉండలేను. గతించినటువంటి రాత్రి ఒక 2 చిన్న సంఘటనలను తెలియజేశాను. అంటే బిఫోర్ న్యూ ఇయర్ ఒకటి, ఆఫ్టర్ 2 ఒకటి జ్ఞాపకం చేసుకోండి. 2025 సంవత్సరము ముగింపులో ఒక మాట నేను తెలియజేశాను. ఏమన్నానంటే, మన ముగింపు దశలో విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. దానికి కారణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. భక్తి జీవితంలో దిగజారిపోయాము అని అంటే దానిని సరి చేసుకోవలసినటువంటి బాధ్యత మనదే. ఒక విద్యార్థి తన యొక్క స్టడీస్లో ఫెయిల్ అవుతూ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా తన ఫెయిల్యూర్కి కారణం అనేది గుర్తెరగాలి. అలా గుర్తెరగకుండా ఆయన అలానే వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా రానున్న దినాల్లో తన నుంచి మనం మంచి ఫలితాలు ఆశించలేము. అలానే క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మన యొక్క ఫెయిల్యూర్కి, సక్సెస్కి ఖచ్చితంగా కారణాలు అనేవి ఉన్నాయి. అయ్యా నా జీవితానికి ఏంటి విజయం అపజయాలు ఏమున్నాయి నా జీవితానికి అని అంటే, కొత్త బట్టలు కట్టుకోవడమో, పిండి వంటలు వండుకోవడమో, లేదంటే బంధువులతో ఆర్భాటాలు చేసుకోవడమో ఇది కాదు. ఒక విధంగా కొంతమంది ఏమంటారంటే ఇది కూడా ఆర్భాటమే. ఎలా అంటారంటే, ఏమండి మేము మా జీవితంలో చాలా దేని స్థితి నుండి వచ్చాం, కానీ ఈరోజు మా స్థితి బాగుంది అంటారు. ఓకే, ఎదుగుదల అనేది మంచిదే. అలానే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో పేతురు దగ్గరికి వచ్చి యాకోబుతో, యోహానుతో మాట్లాడేటువంటి విధానం మీరు శిష్యులు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడివి కనుక నేను నీ దగ్గర నేర్చుకుంటాను అని యేసు ప్రభువారు ఏ శిష్యుడి దగ్గరైనా అన్నారా? ఏమంటే నువ్వు చాలా తెలివైన వాడివి మత్తయ్య, నువ్వు సుంకపు గుప్తదారుడిగా ఉన్నావు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నావు, సో కాబట్టి నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడు కనుక, అనేకుల దగ్గర నువ్వు పనిచేస్తున్నావు కనుక నేను నీ దగ్గర నేర్చుకుంటాను, నీలాంటి వాడు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని యేసు ప్రభువారు ఎక్కడైనా అన్నారా? ఏమన్నారు? పేతురు, నీకు సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో తెలుసు, ఏ సమయంలో ఏ చేప దొరుకుతుందో తెలుసు, అబ్బా నీ అంత టాలెంటెడ్ కలిగిన వాడు ఇంకా లోకంలో లేడు, కాబట్టి నేను నీ దగ్గర నేర్చుకుంటాను అని యేసు ప్రభువారు పేతురు దగ్గర అన్నారా? ఏమన్నారు? రండి, మీరు వస్తే మీరు నా దగ్గర నేర్చుకుంటాను, నేను మీకు నేర్పిస్తాను, మీరు వస్తే నేర్చుకుంటాను. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తి జీవితంలో నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేర్చుకోకుండా ఎన్ని సంవత్సరాలు మనం ఇలా ఉన్న వయసు పెరిగిపోద్ది, తల నెరిసిపోద్ది. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా, ఓకే చర్చికి సీనియర్స్గా ఉండొచ్చు, విశ్వాస జీవితంలో సీనియర్స్గా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా నువ్వు 0 స్థాయిలోనే ఉన్నావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. సో 0 స్థాయిలో ఉండి నువ్వు సూపరు డోపరు అని చెప్తే నేను చూసి సంతోషించే దేవుడు నా దేవుడు కాదు. నువ్వు ఎవరైనా కావచ్చు,
ఇంక్లూడింగ్ నాతో సహా. నేను బిషప్నో రెవరెండో డాక్టరేటో సో అవన్నీ దేవునికి అనవసరం. నువ్వు ఎవడైతే నాకేంటి, మారు మనసు లేనోడు ఉంటే ఏంటి పోతే ఏంటి అంటాడు దేవుడు. భక్తులని యోహాను అంటారు, సర్ప సంతానమా, ఎవడు కాపాడుతాడు, ఎవరైనా ఉన్నారా అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. సేవకులుగా మాకున్నటువంటి భారము, మాకున్నటువంటి బాధ్యత ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా వాక్యాన్ని వివరించినప్పుడు అది జీవాహారముగా తీసుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. అది సమృద్ధి అయినటువంటి ఆహారముగా, పౌష్టిక విలువ కలిగిన ఆహారంగా తీసుకుంటే బాగుపడతాడు. నాకు అన్నీ తెలుసు అన్నాడు అక్కడే ఉంటాడు. యోహాను వచ్చి అన్నాడు, ఎవడు మిమ్మల్ని బాగు చేయగలడు, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అని అంటే, శాస్త్రులు పరిశీలికి ఎక్కడో కోపం వచ్చిందట. అక్కడో కోపం వచ్చేస్తే యోహాను చంపడానికి చూశారు, ఇంకేదో చేయడానికి చూశారు. యేసుప్రభు వస్తూ ఉంటే ఎంత రోషము కలిగి మాట్లాడినటువంటి యేసుప్రభు అంటారు, యోహాను గారు అంటారు, ఇదిగో వీళ్ళందరిని చూసినప్పుడు సర్వసంతానమా అన్నారు. యేసుప్రభు వస్తూ ఉంటే, అయ్యా దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, ఈయనెవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల రాక మునుపు వేరు, వచ్చిన తర్వాత యోహాను యొక్క మాట విధానం వేరు. ఈరోజు నీ జీవితంలో ఉండే పాప భయంకరమైనటువంటి సంఖ్యల చేత బంధించబడి ఎన్ని నూతన సంవత్సరాలు చేసుకున్న దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. యేసుప్రభు వచ్చిన తర్వాత అంటారు, ఇదిగో అయ్యా నీ చెప్పులు వారిని విప్పడానికి కూడా నేను యోగ్యుడని. ఎందుకు తగ్గించుకోవాలి అంటే, అంతకు ముందు మాట్లాడినట్లే యోహాను గారు మాట్లాడాలి కదా. యేసుప్రభు వారు రాగానే, యేసుప్రభు వారిని చూడగానే, అనగా ఈరోజు నువ్వు దేవుని కుమార్తెగా, కుమారుడిగా నీలో విధేయత, దీనత్వము, క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీ దగ్గరకు వచ్చినప్పుడు, క్రీస్తుని నీ బ్రతుకులో ఆహ్వానించినప్పుడు, యేసుప్రభు వారు లేకపోతే నువ్వు ఎలా మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. చూసిన వెంటనే రోషము కలిగి మాట్లాడినటువంటి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. యేసుప్రభు రాకమును పేరు. ఓకే, యేసుప్రభు వచ్చారు, మనకు నూతన జీవితాన్ని ఇచ్చారు. ఏంటయ్యా నూతన జీవితము? నూతన జీవితం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు తయారయ్యాం కదా, ఇదేనా నూతన జీవితం అంటే? ఇప్పుడు ఉన్నాం కదా అంటే, ఒకప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉండేవారు, ఇప్పుడు ఆశీర్వదించబడ్డాం. అనేక రకాలైనటువంటి పరిస్థితులు, మాటలు, కోటలు రకరకాలుగా ఉన్నాయి. సో ఇదేనా ఆశీర్వాదం అంటే, ఇదేనా నూతన జీవితం అంటే? చూడండి, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి. అమ్మా నేను అనట్లేదు ఈ మాట. ఏమండి, ఎవరు అంటున్నారు? దైవజనుడైన జెఫన్యా మాట్లాడుతూ ఉన్నాడు. మీ దైవజనుడైన స్టీఫెన్ పాల్ గారు చెప్పే మాటలు కాదు ఇవి. అంటే 2025 సంవత్సరం వరకు నీ బ్రతుకు, నీ జీవితం, నీ ఆధ్యాత్మిక భక్తి స్థితిగతి ఏదైనా కావచ్చు, నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నావు. నూతన ఉద్దేశాలు, నూతన కోరికలు, నూతన తలంపులతో అడుగు పెట్టినప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలంటే, దేవుడే తన దైవజనుడి ద్వారా నాతోనే మాట్లాడారు. మాతో కాదు, నాతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాను. ఏమంటే ఆదాము అవ్వల గురించి ఎంతమందికి తెలుసు? ఆదాము అవ్వల గురించి ఎంతమందికి తెలుసు అంటే, మన సంఘంలో ఉన్న ఆదాము అవ్వల గురించి కాదు నేను మాట్లాడేది. బైబిల్ గ్రంథంలో దేవుడు మొట్టమొదటిగా తయారు చేసినటువంటి ఆదాము అవ్వలు, వారు వస్త్రహీనులుగా ఉన్నారని ఎప్పుడు తెలిసింది? చెయ్యకూడని పని చేసినప్పుడు. అవునా? చెయ్యకూడని పని అంటే దేవునికి ఆయాసకరమైన పని. దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే చేయాలి, ఏది చెయ్యొద్దన్నాడో అది మానేయడమే సంస్కారము. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణాలు. క్రైస్తవ విశ్వాసాలంటే ఇష్టానుసారంగా బ్రతికేవారు కాదు. క్రైస్తవ విశ్వాసాలంటే అన్యులతో సమానంగా, వారితో ఈక్వల్గా, ఇంకొక మాటలు చెప్పాలంటే వారిని మించి చేస్తాం, వారిని మించి ఒక మెట్టు పైనే ఉంటాం. ఏమంటే ఎందుకు తగ్గాలి? ఎందులో తగ్గాలి? విధేయతలో తగ్గము, భక్తి జీవితంలో అంటే దేవునికి లోబడుటలో తగ్గము, దీనత్వంలో తగ్గము, ప్రేమలో అంటే ప్రేమను చూపించే విషయంలో తగ్గము, మోసపూరితమైనటువంటి ప్రేమల్లో మాత్రం ముందుంటాం, వేషధారణలో ముందుంటాం. అలంకరణ గురించి నేను మాట్లాడలేండి, ఎందుకంటే అది మనకు అనవసరం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటున్నాం కనుక, ఈరోజు నూతన సంవత్సరం అనేది నీ శరీరానికో లేదా నీ ఎదుగుదలకు మాత్రమే కాదు, ఆత్మకి చాలా ప్రాముఖ్యమైనది.
ఆ మాట కొద్ది బాధ అనిపించింది చదివినప్పుడు. నేను సిగ్గుమాలినటువంటి జనులారా అని దేవుడు పిలుస్తూ ఉంటే, అయ్యో నేను ఏం తప్పు చేశానని సిగ్గుమాలిన జనులారా అంటూ ఉన్నాడు దేవుడు. నా భక్తి జీవితాన్ని బాగానే కొనసాగిస్తూ ఉన్నాను, నా కుటుంబ జీవితాన్ని బాగానే కట్టుకుంటూ ఉన్నాను, నా పిల్లలతో ప్రార్థన జీవితంలో బాగానే గడుపుతూ ఉన్నాను. శుక్రవారము, మంగళవారము, బుధవారము, శనివారం, ఆదివారం అన్ని వారాలు నేను ప్రార్థనకు వస్తూ ఉన్నాను. అయితే ప్రార్థన మాత్రమే చేస్తూ ఉన్నాను. నా ఆధ్యాత్మికంగా, నా ఆత్మీయానుసారమైన జీవితము బయటకు ఒకలాగా, లోపలకు ఒకలాగా, నా భక్తి దేవునికి ఇష్టం ఉండదు అని నేను తెలుసుకోలేకపోయినాయా. నూతన సంవత్సరం మంచిది. నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు పిలిచేటువంటి ఆ మాట చూడండి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. ఏం గతిస్తుందట? మొన్న ఇప్పుడు నేను, జాన్ బాబు గారు, తర్వాత ఆమె అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుల స్వామి గారు కూడా ఉన్నారు. మొన్నే క్రిస్మస్ అయినట్టుందని అంటున్నారు. ఎప్పుడైంది? మొన్నే క్రిస్మస్ అయినట్టుంది, మరలా వెంటనే క్రిస్మస్ వచ్చేసిందండి. కాలం ఏమవుతూ ఉంది? గతించిపోతూ ఉంది. నేను అనుకుంటాను, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటే ఒకపాటి భయం కలుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఆయుష్ తరిగిపోతుంది, వయసు తరిగిపోతుంది, ఈ యవనం అంతా పోతూ ఉంది, మరలా ముసలితనం వచ్చేస్తూ ఉంది. కాటికి కాళ్ళు. నూతన సంవత్సరం చేసుకోవడం గొప్పతనం కాదు, కానీ దాని వెనకతలు ఉన్నటువంటి రహస్యాన్ని మనం తెలుసుకుంటే, అయ్యో ఇంకో సంవత్సరం వచ్చేసింది, నా ఆయుస్సు తరిగిపోతుంది, నేను మందిరానికి దూరం అయిపోయి దినాలు. పౌలు అంటాడు, ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరికి రావడం ఎంత సంతోషం తెలుసా ప్రభువా, వీలైనంత వరకు నాకు తొందరగా మరణాన్ని ఇచ్చేయి. ఎందుకో తెలుసా? నేను నీతో ఉండడానికి. ఈ లోకములో సంతోషకరమైన సందర్భాలు, ఈ లోకములో ఆర్భాటాలు, ఈ లోకములో అంగులు, ఇవన్నీ కూడా దేవునికి దూరం చేస్తాయి తప్ప దేవునికి నేను దగ్గరగా. అలాగనే మీరు చేసే దాంట్లో మీకు వ్యతిరేకం నేను కాదు, నాకు కూడా ఇష్టమే నూతన సంవత్సరం అంటే. కానీ ఏ నూతన సంవత్సరం చేయాలి? దేవునికి ఇష్టకరమైనటువంటిది. అందుకనే దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా. గాలికి ఎగిరినట్లుగా, పొట్టు గాలి వేసేటప్పుడు ఎలా ఉంటుందని అంటే, ఇటు నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఇటు ఎగిరిపోద్ది. అటు నుంచి గాలి వస్తే ఇటు వస్తుంది, ఇటువైపు నుంచి గాలి వస్తే, అంటే ఎటువైపు నుంచి గాలి బలంగా వీస్తూ ఉందో అటు ఎగిరిపోతూ ఉంటుంది. స్థిరత్వం అనేది ఉండదు. అంటే మన జీవితంలో సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు మన మీద నుంచి దాటి వెళ్ళిపోతూ ఉంటే మనం మాత్రం హ్యాపీ న్యూ ఇయర్, మంచిదే హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఆత్మకి ఎదుగుదల, శరీరానికి ఎదుగుదల మంచిదే, సంఘానికి ఎదుగుదల మంచిదే. ఆధ్యాత్మికంగా ఏ లోతుల్లో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? పేతురు అంటాడు, మీరు వేరు పారి లోపలికి ఏం చేయాలట? లోపలికి వెళ్ళిపోవాలి. ఆధ్యాత్మికంగా దినదినము బలహీనులమే, పడిపోతూ ఉన్నాం, నిలబడలేకపోతున్నాం. అయ్యా ఎలా నిలబడగలమనంటే, నీ ప్రార్థనా జీవితము. వాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాను ఆర్భాటం. వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, నేను కూడా అలానే ఉంటాను. వాళ్ళు చేయలేదు కాబట్టి ప్రార్థన నేను కూడా చేయను. వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను అలా ఉన్నానంటే, ఇలాంటి సంవత్సరాలు చాలా సంవత్సరాలు వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడు తెలుసా? అమ్మ నేను అనట్లేదు. ఆయన పిలిచినప్పుడు అక్కడ ఏమన్నాడంటే దేవుడు, చూడండి ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో దైవజనుడైన పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము. ఏ విషయంలోనైనను శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, అన్నిటిలోనూ, ఉపవాసములోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, పరిశుద్ధాత్మ వరములతోను, నిష్కపటమైన దేవుని బలములను కలిగి అన్ని స్థితులలో మమ్మను మేమే
మెప్పించుకొనుచున్నాము. ఇప్పుడు ఎన్ని శ్రమల గురించి మాట్లాడారు? ఈ 2025 సంవత్సరంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి శ్రమలు, అందరి జీవితాలలో ఏదో ఒక శ్రమ అనేది మన బ్రతుకులో వచ్చింది. ఎవరిని మెప్పించాలి? ఇటు పౌలు గారు అంటారు, నేను దేవుణ్ణి మెప్పిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు మాకు అప్పగించిన బాధ్యతను బట్టి మిమ్మల్ని కూడా, అంటే వాక్యానుసారమైనటువంటి దైవజనులుగా, వాక్యానుసారమైనటువంటి విశ్వాసులుగా మనము మెప్పు అనేది ఎవరి దగ్గర నుంచి పొందాలి? దేవుని దగ్గర నుంచే కావాలి. అలానే ఈరోజు నీ భక్తి జీవితం ఉండినప్పుడు ఖచ్చితంగా నిన్ను చూసి దేవుడు సంతోషించడానికి అవకాశం ఉంటుంది. ఇది నూతన జీవితము. ప్రతి సమయమందును అనుకూలమైనటువంటి సమయము కనుక దేవుని సన్నిధిలో ఆయనకు మాత్రమే, అయా నూతన సంవత్సరం వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను కొన్ని వాగ్దానాలు నీ సన్నిధిలో తీసుకున్నాను. నూతన సంవత్సరంలో ఎదుర్కొంటే రాత్రికాల సమయంలో నేను ఏం చెప్పానంటే, మన తీర్మానాలు ఉన్నతంగా ఉండాలి. పిల్లల విషయంలో చాలామంది ఏమంటారంటే, ఏమండి వాళ్ళు అక్కడ మంచి సంబంధం ఉందండి అంటారు. అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి ఆటో డ్రైవర్ అని అంటే, చిచ్చి ఆటో డ్రైవర్ ఏమంటే? ఆటో డ్రైవర్ అంటే భర్త కాదా? ఎంతమంది స్త్రీలు ఆటో డ్రైవర్ని వివాహం చేసుకోలేదు? వీళ్ళు ఏమంటారు తెలుసా? బెస్ట్. ఏం కావాలి మా అమ్మాయికి? అవునండి, కొంచెం ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది కదా. ఆటో డ్రైవర్ వద్దు. అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడండి. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అయితే బాగుండండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వస్తాడు, 10 లక్షలు కట్టినాను. 10 లక్షలే? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావాలి. ఏం కావాలి? 10 లక్షలు అయినప్పటికీ వెనకతల జ్వరం వచ్చేస్తుంది. అంటే బెస్ట్ కోరుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరంలో కొన్ని ప్రణాళికలు, కొన్ని తీర్మానాలు దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకే ఇంత ఉన్నతంగా ఆలోచించేటువంటి నీవు సర్వశక్తి కలిగినటువంటి దేవుని విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నావు? ఈరోజు లోకమును విడిచిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళక తప్పదు. ఖచ్చితంగా ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, నేను నీకోసం ఎన్ని చేశాను కదా, నా కోసం ఒక్కటే కదా అడిగాను. ఏంటా ఒక్కటి? విరిగి నలిగిన హృదయంతో నీ జీవితాన్ని నాకు ఇస్తే చాలు అన్నాను కదా. నీ కానుకలు అడగలేదు, నీ ఆర్భాటం నేను అడగలేదు, నీకు సంబంధించింది ఏది కూడా నేను అడగలేదు కదా. నా జీవాత్మను నీలో ఊదాను, అది స్వచ్ఛమైనదిగా, శ్రేష్టమైనదిగా, నిష్కలంకమైనదిగా నా సన్నిధికి వస్తే చాలు అని కోరుకున్నాను కదా. ఆ ఆత్మని, నేను ఇచ్చిన ఆత్మని నాకు శ్రేష్టమైనదిగా ఇవ్వలేకపోయావు. ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఆయన ఇచ్చినటువంటి జీవాత్మను తీసుకున్న వారమే. అది కల్మసమైనది కాదు, కపటమైనది కాదు, వేషధారణతో కూడినది ఆయన ఇవ్వలేదు. నీకు ఇచ్చాడా? మనం ఏమంటా తెలుసా? నా జీవితం అంతా పాడైపోయిందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, చేతులారా నువ్వే పాడు చేస్తావు. అందుకని దేవుడు అంటాడు, ఆత్మకి 2 తీర్పులు అంటాడు. ఆత్మకి 2 మరణాలు. ఎన్ని తీర్పులు అండి? ఎన్ని మరణాలు ఉన్నాయి? ఇప్పుడు శరీరం చనిపోయిన వెంటనే ఆత్మ వెళ్ళిపోతుంది. మరలా ఇప్పుడు అక్కడ నిలబెట్టిన తర్వాత, నేను నిన్ను ఎలా పంపించాను అని అడుగుతాడు దేవుడు. ఆయన అడుగుడా? నేను ఎలా పంపించాను? ఏ నిష్కలంకము, ఏ కపటము, ఏ వేషధారణ లేకుండా స్వచ్ఛమైనటువంటి జీవాత్మను ఇచ్చినటువంటి దేవుడు మరలా దానికి తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన దేవుని సన్నిధిలో లెక్క అప్పగించాలి. ఇచ్చిన దేవుడు అడగకుండా ఉండడు. కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించడం మంచిదే. నూతన ఉద్దేశాలు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు తీసుకున్నారు. నీ ఎదుగుదల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క సంఘము కొరకు ఎలాంటి ప్రణాళికలు అయితే సిద్ధపరుచుకున్నావో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ విషయములు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఆత్మకి ఏమైనా ప్రత్యేకమైన ఫుడ్ ఉందా? ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రత్యేకమైనటువంటి ఆహారం ఏముంది? అనుదినము ప్రతి క్షణము ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థనలో నిలకడగా ఉన్నవారు ఆధ్యాత్మికంగా వెలిగించబడతారు. వాక్యములో నిలకడగా ఉన్నవారు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటారు. ఏదో మొక్కుబడిగా వాక్యం చదవడం కాదు. ఈ దినాన్ని ప్రారంభించినప్పుడు ఒక క్రమముగా ప్రారంభించండి. క్రమముగా వాక్యాన్ని చదివిన వాక్యాన్ని అంటే దేవుని సన్నిధిలో ధ్యానించాలి. ప్రార్థనాపూర్వకంగా నోట్స్ పెట్టుకొని, అయ్యా ఇదిగో నేను ఒక 2 అధ్యాయాలు చదివాను, ఈ 2 అధ్యాయాల ద్వారా మీరు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు బయలుపరచబడినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా దగ్గర పొందుపరుచుకుంటే దేవుడు అనేకమైనటువంటి నూతన తలంపులు ఇస్తాడు. అది సంవత్సరంలో మీరు తీసుకోవలసినటువంటి కొన్ని తీర్మానాలు. ఓకే, ప్రార్థన వాక్యం అయిపోయింది. ఇంకేం చేయాలి? సహవాసము. ఏ సహవాసము?
గాలికి ఎగిరే సహవాసము కాదు. గాలికి ఎగిరిపోయే సహవాసం కాదు. గాలికి ఎగిరిపోయే సహవాసాలు ఎలా ఉంటాయంటే, దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో గాలికి ఎగిరిపోయే సహవాసాలు ఈరోజు కనబడతారు, రేపు అలాగే నన్ను ఎవరు తిట్టుకోకండి. అంటే మేము వచ్చాం కాబట్టి పాస్టర్ గారు మమ్మల్ని ఉద్దేశించే చెప్తున్నారని. దేవునితో సహవాసం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఆది అపోస్తులుడి సంఘం అభివృద్ధి చెందడానికి గల రీజన్ సింపుల్గా ఒక 4 విషయాలు అనుకుంటాను. ఏంటి చెప్పండి? ప్రార్థన యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి యందును, ఇంటింటా. అరే, ఇది మనకు ఉందా? అందరి జీవితంలో ఉందా ఇంటింటా రావటం? ఎందుకు రారు? ఎందుకు రాలేము? వంశీ యవనస్తులు ఎవరైనా ఉన్నారు? అమ్మలే 2 బ్యాటరీలు అందుకోండి, 2 సెల్స్ ఇవ్వండి. ఎందుకు రామనంటే, మనకి వీలు పడదు. కొన్ని గృహాల్లో మనం వెళ్ళలేము. కొన్ని గృహాలకి మనకు అనుకూలంగా ఉండదు. కనుక ఇంటెంట కూడుకోవడానికి ఇబ్బంది. ఇంట్లో మాత్రమే కూడుకుంటాం. ఎవరింటిలో? మనకు అనుకూలమైన వారింటిలో. అనుకూలమైన వారింట్లో మాత్రం కూడుకుంటాం. అననుకూలంగా ఉన్న వారింట్లో కూడుకోలేము. క్షమించండి. కొన్ని సందర్భాలలో అంటే ఆది అపోస్తులుడి సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణము ఒక క్రమాన్ని పాటించారు. సంఘం అనేది క్రమము నేర్చుకోకపోతే ఏమంటే ఆఫ్టర్ నన్ను ఫీల్ అవ్వకండి. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, 5వ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు రెక్క పట్టుకుని బలవంతంగా ఈడ్చుకొని వెళ్తారు. 3వ సంవత్సరం నుంచి జాయిన్ చేస్తున్నాం. రెక్క పట్టుకొని కొరలాడి తీడ్చుకుని వెళ్ళి స్కూల్ టీచర్ ముఖాన్ని పడేస్తారు. పడేసి ఏమంటారు తెలుసా? అసలు మీకు బుద్ధి ఉందా? బోల్డెన్ ఫీజులు కడుతున్నామండి, వీడికి ఏమి నేర్పించలేదు, మీరు క్రమము నేర్పించలేదు. ఇంటికి వస్తూ ఉంటే సెల్ల పట్టుకొని ఉంటూ ఉన్నాడు, టీవీ వదలడం లేదు, అసలు హోంవర్క్ చేయడం లేదు. అంటే టీచర్స్గా మీరు నేర్పించే క్రమము ఇదేనా? అడగరా? సంవత్సరానికి బోలెడంత ఫీజు కడుతున్నాం. కాలేజీ ప్రిన్సిపాల్ మీదకి వెళ్ళి పడతాం. ఎందుకో తెలుసా? మా అబ్బాయి ఏంటండి రిజల్ట్? ఏంటి అసలు నాకు అర్థం కాకూడతాను. టీచర్స్ ఎవరు, లెక్చరర్స్ ఎవరు బోధించడం లేదా? ఎవరు నేర్పించడం లేదా? అంటే నా కుమారుడు ఇలా ఇబ్బందికరంగా ఉన్నాడు, సరిగ్గా చదవడం లేదని మీరు మాకు ఒక మాట చెప్పుంటే ఖచ్చితంగా వీడికి ఏం చేసి ఉండేవారని? ఒక ప్రైవేట్ క్లాస్ పెట్టించి ఉండేవారేం కాదు కదా. ఈరోజు నా కొడుకు ఇలా ఉండడానికి గల కారణము ఎవరు? లెక్చరర్స్, కాలేజీ ప్రిన్సిపల్స్. అంటే మీరు ఇప్పుడు ఇలా ఉన్నారంటే కారణం ఎవరు? బోధించే నాదే కదా తప్పు, అవునా కదా? మీరు రోడ్డు మీద వెళ్తూ కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి, ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ చెప్పి, కొత్తగా సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి కొత్త బట్టలు వేసుకొని చెత్త పనులు చేస్తూ అందరిని తీసుకొని థియేటర్కి వెళ్ళారనుకోండి. థియేటర్లోంచి వచ్చేటప్పుడు ఎవడో చూశాడు. చూసిన తర్వాత ఈ ఇల్లు ఎవడు అసలు? ఆ పాస్టర్ ఎవడు? అసలు ఆ మందిరానికి ఒక క్రమం ఏడ్చిందా? ఏంటండి అసలు? అటు దేవుని మందిరానికి వెళ్తారు, ఇటు లోకానుసారమైన జీవితంలో ఉంటారు. అసలు ఎవడా పాస్టర్? ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? అసలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడా? ఇది తప్పు అని చెబుతూ ఉన్నాడా అని అంటే గట్టిగా చెబితే మనకు ఎలా ఉంటుందంటే, ఇది అవసరం అంటారు. ఇప్పుడు మేము దేవదూతలం కదా, దేవదూతలకు ఎవరైనా ఇలాంటి మాటలు చెబుతారా? మేము మరియమ్మ గారికి సహోదరులం కదా, మేము గాబ్రియేలు దూతకి చాలా సన్నిహితులం కదా. పొరపాటుని ఆ కాలంలో నేను లేను కాబట్టి సరిపోయింది, కానీ మరియమ్మ గారు ఉన్నారు కాబట్టి బతికిపోయింది. అదే ఆ టైంలో నేనుంటే ఖచ్చితంగా నేనేనండి దయాప్రాప్తురాల్ని. ఏమండి ఆ కాలంలో ఏ కాలం అండి? ఎలిజబెత్ గారు భర్త జకరియా కాలంలో నేను లేను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఖచ్చితంగా జకరియా గారి ప్లేస్లో నేను ఉండాలా. ఇది కదా మన భక్తి జీవితం. అంటే నీ గర్వం నిన్ను ఎక్కడికి నడిపిస్తూ ఉంది? భక్తిహీనతకు నడిపిస్తూ ఉంది. క్రమము నేర్చుకోకపోతే అక్రమము విస్తరిస్తూ ఉంది సంఘములో. అక్రమం ఉన్న చోట ఆధ్యాత్మిక భక్తి అనేది ఉండదు. అందుకనే దేవుడు అంటాడు, దైవజనుడికి చెప్పాడు, వాళ్ళు ఎవరో తెలుసా? దైవజనుడు అంటూ ఉన్నాడు, కొద్ది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ
చెప్పక మానాలనుకోవటం లేదు. సిగ్గుమాలిన జనులారా, గాలికి ఎగిరిపోయినట్లుగా ఇటు అటు ఎగిరిపోతూ ఉన్నారు. ఏమి నేర్చుకుంటూ ఉన్నారు? సంవత్సరాల తరబడి వెళ్ళిపోతూ ఉన్నాయి. అరే, మీ పితరులు నేర్పించినటువంటి భక్తి ఏమైంది? భక్తి జీవితంలో స్థిరత్వం లేదు. అంటే మనకు అనుకూలంగా చేసేది కాదు భక్తి. నీకు నచ్చినట్టుగా ఎటు పడితే వెళ్ళిపోవడం, ఏది పడితే చేయడం, ఎలా పడితే అలా ఉండడం, ఎలా పడితే అలా మాట్లాడడం, దేవుని క్రమాన్ని విడిచిపెట్టి దేవుడిని పక్కన పెట్టి నేనే దేవుణ్ణి అనుకోవడం. నీ అంత మంచోడు ఇంకొకడు లేడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనాన్ని. మీరు లోకమును చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా సమయము గతించుచున్నది కనుక గాలికి ఎగిరిపోయే పొట్టిలాగా ఉండొద్దు. ఒకవేళ పొట్టిలాగా ఉంటే మనకున్నటువంటి బిరిది ఏంటో తెలుసా? 10 సార్లు చెప్పలేకపోతున్నాను కానీ జఫన్య భక్తుడు అంటాడు, జనులారా అన్నాడు. ఏ జనులారా అనేది? నా జనులు అని దేవుడు స్వయంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు. దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, నా జనులు, వారు పెట్టిన మొర నాకు వినబడింది, వెళ్ళు అర్జెంటుగా. బబులోని కాలములో వారు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నప్పుడు నా జనులు దుఃఖము నేను చూశాను, నా జనులు శ్రమను నేను చూశాను, నా జనులు వేదన నేను చూశాను అన్న దేవుడు. ఇప్పుడు అదే దేవుడు నా జనులు ఎలాంటి వారు అంటూ ఉన్నాడు. రెండవది, సమయం గతించిపోతున్నది, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, వయసు వెళ్ళిపోతూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది, కానీ ఆధ్యాత్మిక భక్తి జీవితం మాత్రం అక్కడే ఉంది. మరొకటి, ఇక్కడ ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లోకములో అనేకమైన విషయాలు మనం ఏం చేస్తామంటే, కాబట్టి కొన్ని విషయాలు ఎందుకో మీతో చెప్పాలనిపిస్తుంది ఈరోజు. భక్తి జీవితంలో ప్రారంభ దశలో మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ గారో లేదంటే విశ్వాసాల ద్వారా ఏదో విధంగా సువార్త ద్వారా రక్షించబడిన తర్వాత దేవుని మందిరానికి మిమ్మల్ని తోడుకొని తీసుకొచ్చిన తర్వాత మందిర ప్రాంగణంలోకి రాగానే మొట్టమొదటి దినాలలో మీరేం చేస్తారు? చక్కగా ఇలా బటన్స్ ఇప్పేసి కాళ్ళు ఎగరేసుకొని వస్తారా? ఏం చేస్తారు? ఎంత భయభక్తులు తండ్రి ఇలా విధేయత కలిగి నెమ్మదిగా దేవుని మందిరంలోకి వస్తారు. 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళు కాస్త కొంచెం ఇలా ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారో తెలుసా? ఇది దేవుని మందిరము అని మర్చిపోతారు. ఇది దేవుడు తన యొక్క ప్రసన్నత ఉండేటువంటి స్థలమని మర్చిపోతాం. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడేటువంటి స్థలమని మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత దేవుని క్రమాన్ని మర్చిపోయాం. 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండదో తెలుసా? అసలు దేవుడితో మనకు పని ఉండదు. అంటే ఈ కాలపు నటన, ఈ లోకపు నటన ఎలా ఉంటుంది అంటే, ప్రారంభ దినాలకి ఆ తర్వాత ముగింపు దినాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకములో మందిరానికి వస్తే ఇది నేను ఎక్కడో ఒక బుక్లో చదివాను, మీరు కూడా వినే ఉంటారు. పాప ఒక ఆయన వాళ్ళ అబ్బాయికి ఇష్టం అని చెప్పేసి ఒక మంచి కుక్క పిల్లను కొనిచ్చాడట. ఒక మంచి కుక్క పిల్లను కొనిస్తే చాలా రోజుల నుంచి మారం చేస్తున్నాడని కుక్క పిల్లను కొనిస్తే వాడు ఏం చేసాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం, హ్యాపీ న్యూ ఇయర్ బర్త్డే కదా, అదే న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్పేసి చక్కగా దానికి ఒక మంచి కొట్టక లాంటి తయారు చేసుకొని బాక్స్ లాంటిది దాన్ని పట్టుకొని ఆ గ్రౌండ్లోకి వెళ్ళాడట. ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వీడు ఆ కుక్క పిల్లని పట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి ఒక 2 ఓవర్లు వాడిది కానీ రా అంటే, లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడట. లేదులేరా అనగానే ఆ కుక్క పిల్లని ఆ బుట్ట అక్కడ పెట్టేసి వీడు వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అందులో ఈలోగా ఒకడు వచ్చి ఆ కుక్క పిల్లని తీసి అందులో పంది పిల్లని పెట్టాడు. పంది పిల్లని పెట్టిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఏంట్రా మీ నాన్నగారు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే, ఆ కప్పు తీసి చూపించగానే ఏ పిల్ల? పంది పిల్లట. అరే, మా నాన్న కుక్క పిల్ల ఇచ్చాడంటే, చిచ్చి పందిపిల్ల గిఫ్ట్గా తీసుకున్నావా అంటే, కోపంతో ఆయన చిచ్చి లేదు మా నాన్న మోసం చేశాడు అని అంటే, సర్లే వెళ్తే కానీ పందిపిల్ల కుక్క పిల్లకి మారిపోదు కానీ సరేరా ఆడుకుందాం అని చెప్పేసి మరలా క్రికెట్ ఆడడానికి పిలిస్తే మళ్ళీ 2 ఓవర్లు ఆడేలోపు ఆ పందిపిల్లని తీసి కుక్క పిల్లని పెట్టాడు. ఇంటికి వచ్చాడు. డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు నాకేం గిఫ్ట్ ఇచ్చావు?
కుక్క పిల్ల ఇచ్చాను కదా నాన్న. లేదు డాడీ అందులో పందిపిల్ల ఉంది. పందిపిల్ల ఇచ్చాను మీరంటే ఏ చూపించట్టే తీసి చూడగానే కుక్క పిల్ల. అని ఇలా 2-3 సార్లు తిరిగిన తర్వాత మధ్యలోకి వెళ్ళానడట. గట్టు కోపం వచ్చి ఉంటే పందిపిల్లగానైనా ఉండు, లేకపోతే కుక్క పిల్లగానైనా ఉండు. అంతేగాని గ్రౌండ్కి వెళ్తే పందిపిల్లగా మారిపోయి ఇంటికి వస్తే కుక్క పిల్లగా మారిపోయేటువంటి ఆ గిఫ్ట్ నాకు వద్దు. మందిరానికి వస్తే దేవదూతలం, ఇంటికి వెళ్తే నేను అనలేదన్నమాట. ఏమంటే అంటే ఇలాంటి భక్తి జీవితాన్ని కలిగి నేను నూతన సంవత్సరంలో ప్రవేశించానండి. లోకపు నటన, ఈ నటన అలా వెళ్ళిపోతూ ఉంది. ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంతమంది దైవజనులు వచ్చినా, ఎన్ని మహాసభల వాక్యం విన్నా, ఎన్ని ఆన్లైన్ ప్రార్థన సహవాసాలు విన్నా, మన హృదయపు ఆ వాతవేపుడు మనస్సాక్షి ఇది మారదు. అరే యేసుక్రీస్తు ప్రభుల వారి స్వయంగా ఏమన్నారు తెలుసా? మన కోసం ఏమన్నారు తెలుసా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయన సన్నిధిలో బాప్తిసం తీసుకుంటే, అంటే మారు మనసు అనేది పరిపూర్ణంగా తీసుకోవాలా, పరిపూర్ణంగా మారు మనసు పొందాలి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయండి. సంవత్సరాలు ఉంది, మళ్ళీ 2027 వస్తుంది. దీన్ని పట్టుకోలేము, దాన్ని ఆపలేము. అలాగని పోయేదాన్ని పట్టుకోగలమా? పట్టుకోలేము. పోయేదలగా పోతూ ఉంటుంది, వచ్చేదలగా వస్తూ ఉంటుంది. సరే, మన ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉండాలి? మన ఆత్మీయానుసారమైన స్థితిగతి అనేది నీ చేతుల్లో ఉంది కదా, అది నువ్వు పట్టుకోగలగాలి. చాలామంది ఏమంటారంటే అది మన చేతుల్లో లేదని అంటారు. ఎవడు చెప్పాడు మన చేతుల్లో లేదని? ఉందా లేదా? అంతే. భక్తుడిని దావీదు పడిపోయాడు. పడిపోయిన తర్వాత పోతే పోనీలే అనుకున్నాడా? ఏడ్చాడు. తన దైవజనుడు వచ్చాడు, ఇలా అర్జెంటుగా మాట్లాడు దావీదుతో. నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా దావీదా, ఏంటి పరిస్థితి? దేవుడు నీతో మాట్లాడమన్నాడు అనగానే దైవజనుడు ప్రకటించిన తోడని తన పాపమును గురించి తెలుసుకున్నాడు. అయ్యో, ఇది నా పాత జీవితం కాదు కదా, నా ప్రారంభ భక్తి ఇది కాదు కదా, నేను లోకపు నటనలో ఉన్నాను, నా నటన దేవునికి నచ్చదు, కాబట్టి స్వచ్ఛమైనటువంటి ప్రార్థన వీరుడిగా నేను మారాలి. అది కదా క్రైస్తవ విశ్వాస జీవితం. దేవుని సన్నిధిలోకి వచ్చాడు, ఏడ్చాడు గుండెలు బాదుకొని, అయ్యా నా తల్లి నేను పాపములను గర్భమును ధరించి కన్నదయ్యా, ఇప్పటికీ నాలో పాపము బీజాలు ఇంకా ఉన్నాయి, అవి నాకొద్దు, స్వచ్ఛమైనటువంటి మనస్సు కావాలి. అదే కదా కోరుకుంటూ ఉన్నాం, ఇచ్చేస్తాను. తన చేతుల్లోనే ఉంది. ఈరోజు నీ ఆధ్యాత్మిక భక్తి జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఎవరు ప్రత్యేకంగా ఆకాశం నుంచి రాలిపడరండి, నేర్చుకోవాలి. కాకపోతే మనకున్న బలహీనత ఏంటంటే నేర్చుకో. ఐఎమ్ ఏ ఫిలాసఫర్ అండి, నేను పెద్ద ఫిలాసఫర్ అని. నేను ఒక స్కాలర్స్, ఏ స్కాలర్స్ చాలా అసలు నాకు బోధించడం ఏంటండి, ఇప్పటికిప్పుడు మౌత్ ఇస్తే టేబుల్ అన్నీ కూడా ఎర్ర కొట్టేస్తానండి. కాకపోతే ఆధ్యాత్మికంగా బలం పొందుకోవడం రాదు, ఆధ్యాత్మిక స్థిరపడడం రాదు, ఆధ్యాత్మిక భయభక్తులు కలిగి ఉండడం రాదు. ప్రార్థన జీవితంలో మోకరించమంటే మోకాళ్ళు నొప్పే. కానీ మనం ఎవరమో తెలుసా? దేవుని భయం లేదు. దేవుడు చేసే భక్తి దేవుడికి అంగీకారమా? ఏమంటే నేను మాట్లాడుతాను. ఎలీషా గెహాజీ, మరలా అడుగుతున్నాను. ఎలీషా గెహాజీ ఇద్దరు శిష్యులే, ఇద్దరు గురువులు కాదు, ఇద్దరు శిష్యులే. వారిద్దరు శిష్యులలో ఎవరు ఆధ్యాత్మికంగా బలము కలిగి ఉన్నారు, ఎవరు ఆధ్యాత్మికంగా బలహీనత కలిగి ఉన్నారు? ఎందుకు ఎలీషా బలం కలిగి ఉన్నాడు? ఆయన ఏమైనా ప్రత్యేకమైన పౌష్టికాహార విలువలతో ఉన్నాడా? లోకపు నటన తనలో లేదు, లోకపు వేషధారణ తనలో లేదు, లోకానికి అవకాశం తనలో ఇవ్వలేదు. తన దైవజనుడైన తన గురువైనటువంటి ఏలియా చెప్పినట్లుగా ఏది కూడా మీరు గమనించండి. ఎలీషా నువ్వు ఇలా చేయి, నువ్వు ఇక్కడ కూర్చో, ఇది చెయ్యి, ఇలా ఉండాలి అని ఏ రోజైనా ఏలియా ఎలీషాతో మాట్లాడా? ఎక్కడికి వెళ్ళావు అడిగాడా? నువ్వు ఇలా ఉండని చెప్పలేదు. ఒక శిష్యుడు ఏమి నేర్చుకోవాలి? క్రైస్తవ విశ్వాసం నేర్చుకోవాల్సింది, వాడెవడో చెడిపోతే నేను కూడా చెడిపోతానండి, వాడెవడో పాడైపోతే నేను కూడా అదే కోవకు వెళ్ళిపోతానండి. ఎవరు నేర్పించారండి మీకు ఆ భక్తి జీవితాలు? ఏ దైవజనుడు నేర్పిస్తూ ఉన్నాడు మీకు ఆ భక్తి జీవితాలు? వేషధారణ దైవజనులు నేర్పిస్తూ ఉన్నారా? బైబిల్ గ్రంథం నేర్పిస్తున్నప్పుడు వేషధారగా జీవించమని బైబిల్ అంటూ ఉంది. వేస్తేనైనా క్షమిస్తాడంట, కానీ దేవుడు వేషధారణ క్షమించడు. పాపం ఆమె బ్రతుకు తెరువు కొరకు, బిడ్డలు పోషించుకోవడం కోసం భర్త లేడు, భర్త చనిపోయాడు,
బిడ్డల భవిష్యత్తు పాడైపోతూ ఉంది. అరే కూలికెళ్ళిన అలాగే చూస్తూ ఉన్నారే, ఆమె వయసునే చూస్తూ ఉన్నారు. పోనీ ఏదైనా పనిలో జాయిన్ అయినా ఆమె వయసునే చూస్తూ ఉన్నారు. సరే వీళ్ళు ఏం కోరుకుంటూ ఉన్నారు? నా శరీరాన్నే కదా, అరే నా బిడ్డలు పోషించుకోవడం కోసం, నా కుటుంబాన్ని కట్టుకోవడం కోసం పోనీ యదవ జీవితం అనుకుంది. దేవునికి తెలుసు ఆమె ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఆ వృత్తిలోకి వెళ్ళిందో. అందుకని అంటారు యేసుప్రభువారు, వేసి నన్ను క్షమిస్తానికి నేను వేషధారిని. ఎన్ని సంవత్సరాలు వింటామంటే ఇక నూతన సంవత్సరం మెసేజ్లో ఎన్ని సందర్భాలలో వింటాం దేవుని వాక్యాన్ని. సరిచేయబడలేనటువంటి వాత వేయబడిన మనస్సాక్షి అలవాటైపోయింది అంతే. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, నేను ఎప్పుడో విన్నాను ఐజాక్ మాస్టర్ గారి దగ్గర, పిల్లల్లో కొడితే ఏమైపోతారట, ముద్దైపోతారట. అలా ఉంది మన పరిస్థితి లోకంలో, క్రైస్తవ విశ్వాసుల పరిస్థితి. బాది 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 ఎంత బాదినా మురుకు మాత్రం పోదు, బట్ట చిరిగిపోద్ది. పాపం ఒక చాకలైన బట్టలు ఉతకడానికి ప్రతిరోజు ఒక సాకిరేవికి వెళ్తున్నాడట. సాకిరేవి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ బండ కింద కొన్ని కప్పలు దాక్కొని ఉన్నాయి, కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో దాక్కొని ఉన్నాయి. దాక్కొని ఉంటే పాపం ఎక్కడి నుంచో ఎండిపోయినటువంటి చెరువులో తప్పిపోయిన వచ్చిన కప్ప ఆ బండ కిందకి వచ్చిందంట. ఈ సాకలైన చక్కగా సాకల కారం పెట్టి బట్టలన్నీ ఉడకబెట్టి ఆ దుప్పటి తీసుకొచ్చి బండ మీద అలా కొట్టగానే కొత్తగా వచ్చిన కప్ప ఉలుక్కు పడగానే ఆ పక్కనే ఉన్న సీనియర్ కప్ప అన్నదట, కొత్తగా వచ్చావు కదా, డోంట్ వరీ, ఆయన ఒక అరగంట సేపు బాధేసి ఆయన మార్గాన్ని నేను వెళ్ళిపోతాడు. ఇదే మన స్థిరమైన నివాసం. భయపడకు, రేపు ఎల్లుండి నీకు అలవాటు అయిపోద్ది. అలవాటు చేసుకోవాలి. మరి ఏం చేయలేం కదా, ఒకసారి మాట ఇచ్చాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, ఒకసారి సంఘానికి అడిప్ట్ అయ్యాం కదా, ఓకే, ఆయన బాదుకుంటాడు, ఆయన సమయం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. మనం మాత్రం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఒక్క అరగంట తర్వాత మరలా మన బాని మందే. ఇలాంటి సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, అలాంటి ప్రసంగాలు వింటూనే ఉంటాం, ఇలాంటి ఆర్భాటాలు జరుగుతూనే ఉంటాయి. కానీ నా ఆధ్యాత్మిక బ్రతుకు మాత్రం నేను ఎన్నడూ కూడా మార్చుకోను. ఎవడి దేవుడు ఆశీర్వదించబడాలి అంటే మన బ్రతుకులు మారాలి. ఆశీర్వాదాలు ఎవరికి రావు. ఈరోజు ఆశీర్వదించబడినటువంటి జనాంగము, దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరు ఆశీర్వాదకమునకు కారకులుగా నిలబడ్డారన్నా మనం వారి వెనకతల ఉన్నటువంటి శ్రమను చూడండి, వారు తీసుకున్నటువంటి శ్రద్ధను చూడండి, వారు చేసినటువంటి ప్రార్థన జీవితాన్ని చూడండి, వారి యొక్క భక్తి జీవితాన్ని మనం గమనిస్తే మనం అనుకుంటాం, పావుగంట ప్రార్థన చేస్తే నేను పావురాన్ని అనుకుంటాం. ఎన్ని గంటలు? పావుగంట ప్రార్థన చేస్తే మనం పావురాలు అయిపోతాం. ఇంకా తర్వాత ప్రార్థన అవసరం లేదు. ఎవడంటే ఎంతసేపండి ప్రార్థన సరిపోతుంది కదండి, పళ్ళు బిగించేసి ఊడిపోయేదాకా కొరుకుతుంటాం. దేవునికి లేని క్రమము లోకానికి ఇస్తూ ఉంటాం. లోకానికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇచ్చి చూడండి. ఆశీర్వదించబడినటువంటి సంఘాలని, ఆశీర్వదించబడినటువంటి జనాంగాలని, ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులని ఈరోజు గుండెలు అవిసేలాగా దైవజనులుగా మాకున్న బాధ ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో మాకు ఎలా ఉంటుందనంటే, సొంత కుటుంబాల్లో ఎంత వేదనకరమైన పరిస్థితి ఉన్నా, దుఃఖకరమైన పరిస్థితి ఉన్నా, అనారోగ్యాలతో కుమిలిపోతూ ఉన్నా సంఘం గురించి ఎందుకు ఆలోచిస్తారంటే దైవజనులు, ఈ సంఘములో ఒక్క ఆత్మ నశించిపోయిన ఆ బాధ దైవజనులుగా మాకే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడండి, ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి సమయం గతించిపోవచ్చున్నది. రెండవది ఈ లోకపు నటన. ఎంతకాలం నటిస్తాం? పోయిన ఆదివారం కూడా చెప్పాను, నటించి లేదా నటిస్తూ బండ కింద దాక్కున్న కొత్త కప్పలా కాకుండా పాత కప్పలా ఉండిపోతే ఉలుక్కు పడతాం, ఊరుకుంటాం, మామూలు అయిపోద్ది. ఈ లోకపు నటన వద్దు. దేవుడు అది కోరుకోవడం లేదు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో చదివితే ఈ రీతిగా దైవజనుడు మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. చాలండి. ఇక్కడ అన్ని విషయాలలో లోకపు నటన అంటాం. మీరు ఎలా అంటున్నారని ఏమనుకోకండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ప్రార్థన ఉంది. ఈరోజు సాయంత్రం మన ఇంటి దగ్గర ప్రార్థన ఉంటే ఆ రోజు మన హాల్లో శుభ్రపరిచే విధానం ఎలా ఉంటుంది?
సంఘ దైవజనులు, సంఘ విశ్వాసులు అందరూ వస్తారు కనుక ఆ రోజు ఎలా ఉంటుంది, ఇంట్లో అలంకరించే విధానం ఎలా ఉంటుంది, ప్రార్థనకి సంబంధించిన వస్తువులే కనపడతాయి. ఏమండి, మందిరానికి సంబంధించిన వస్తువులు మాత్రమే కనపడతాయి. క్యాలెండర్ కనపడుతుంది, ఆ తర్వాత బైబిల్ కనపడతాయి, పాటల పుస్తకాలు కనపడతాయి, అన్నీ కనపడతాయి. సరే, సంఘం అంతా వెళ్ళిపోయారు. సంఘం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ హాల్లో ఏం కనపడుతుంది? బైబిల్ పెద్దగా పట్టించుకోం. పాటల పుస్తకాలు అన్నీ పక్కన ఉంటాయి. ఎక్కడ టీవీ సెల్ పక్కనే ఉంటాయి. పైన టీవీ ఉంటుంది, కిందనేమో. కానీ మనం ఏం చేస్తాం? సువార్త ఛానల్ పెట్టుకొని వింటాం కదండి. సువార్త ఛానల్ మాత్రమే చూస్తారా? ఏం చూస్తాం? చూసే మీకు తెలుసు, వినేటువంటి నాకు కూడా తెలుసు అప్పుడప్పుడు. అంటే నేనేమంటానంటే ఈ లోకపు నటన దేవునికి అంగీకారము కాదు. కాలం గతించిపోతుందండి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది అవసరం. ఆత్మకి ఆహారం అనేది అవసరం. ప్రార్థనలు డెవలప్ ఉండాలా, వాక్యములు అభివృద్ధి ఉండాలా, దేవుని సముఖంలో అంటే సహవాసములో అభివృద్ధి ఉండాలా. అమ్మా, ఈరోజు సంఘములో ప్రార్థనే ఉంది. ఈరోజు మందిరములో కూడుకునేటువంటి సహవాసం ఏమైనా ఉందా? అందరూ కలిసి చక్కగా కూర్చొని, స్త్రీల సమాజం వారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, లేదా పురుషులు, కొంతమంది సంఘము అనగా ఒక చోట కూడుకునేది సంఘము, ఒక క్రమము. అంటే అందరూ కూర్చొని ఒక అధ్యాయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందామా? ఇదిగో నువ్వు ఒక అధ్యాయం చదువు, నేను ఒక అధ్యాయం చదువుతాను. మనం 10 మంది కలిసి బైబిల్ని కంఠత చేద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏమంటే మన 10 మందిలో ఎవరైనా ఏమంటే ఈరోజు మీరు ఒక అరగంట వాక్యం చెప్పండి. మనము ఒకరికొకరు ఈరోజు రేపు నేను ఇలాంటి క్రమము దేవుని మందిరములో ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు? నిన్నే కదండి ప్రార్థన అయింది, మళ్ళీ ఈరోజు ప్రార్థన ఏంటండి? ఏమండి, నిన్నే కదా బైబిల్ చదువుకున్నాం, మళ్ళీ ఈరోజు బైబిల్ చదవడం ఏంటండి? నిన్నే కదా ఈరోజు పోతే నేనెవడో పట్టుకోలేడు. నిన్నే కదా తిన్నాం, ఈరోజు ఎందుకు తినడం? నిన్నే కదా. ఏమండి, మరి ఆత్మకి ఆహారం అనేది లేకపోతే, ఆధ్యాత్మిక ఎదుగుదల లేనందువలనే ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి. ఆధ్యాత్మిక బలం లేదు, తుర్రుమంటే పడిపోతూ ఉన్నాం. మన కోసమే ఆ విత్తనాల కథ చెప్పాడు ఆయన. ఎవరైనా? యేసు ప్రభు వారు. ఆయన త్రోవ పక్కన పడిన విత్తనం అంటే ఎవరో కాదు. మందిరానికి ఎలా వస్తాం, అలా వెళ్ళేటప్పుడు త్రోవ పక్కన మనకు ఒక పోస్టర్ కనపడుతుంది, లేదా మన ప్రియమైన ఫ్రెండ్ కనపడతాడు. హ్యాపీ న్యూ ఇయర్ రా, చాలా రోజులు అవుతుంది కలిసి, వెళ్దామా కొంచెం ఒకసారి అలాగా అంటాడు. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఇవే, అలా ఎగిరిపోతే వాళ్ళతో కలిసి ఎత్తుకుని వెళ్ళిపోతున్న పక్షులు. ఆ తర్వాత రాత్రి నిలబడింది, కాస్త కోస్త వాక్యాన్ని వింటాం. ఆ వాక్యం మన మనసులో ఉంటుంది. అబ్బా, పాస్టర్ గారు చెప్పిన వాక్యం చస్తే 2026లో అసలు ఇంక వెళ్తే పరలోకం, నా టార్గెట్ అది అనుకొని అలా వెళ్తాం. మధ్యలో ఎవడ కనపడతాడు, నేను యేసుబాబు తర్వాత యేసుబాబు, నన్ను ఏమనుకో, డిస్టర్బ్ చేయకు, వాక్యం ఉన్న మనసులో అంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ కొంచెం ఒక 10 నిమిషాలు, అరగంట కొంచెం ఎండ సుర్రమని తగులుతుంది. రాయి మీద కదా పడింది విత్తనం. ఎండ సుర్రమని తగలగానే వేరేమవుద్ది, మలమలమలమలాడుతూ మాడిపోద్ది. ఎందుకో తెలుసా? త్రావు పక్కన దొరకలేదు, ఆ తర్వాత వీధిలో దొరకలేదు. ఇంటికి వెళ్ళగానే టీవీ రిమోట్ దొరకగానే, కొత్త సంవత్సరం కదా, కొత్తవి ఏమైనా మాడిపోద్దేరు. ముండ్ల పొదల్లో పడిన విత్తనము ఐహిక విచారాల వల్ల ఆవిడ అలా ఉంది కదండి. ఈవిడ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తూనే బైబిల్ ఒక పెట్టి మూతి ముడుచుకొని కూర్చుంటుంది, బైబిల్ పక్కన పెట్టి. ఏమైంది? ఎవరైనా పాస్టర్ గారు ఏమైనా అన్నారా? నన్ను ఎవరు ఏమనలేదు. కానీ నా తర్వాత వెనకత లైన్లో కూర్చున్న ఆవిడ కట్టుకున్న చీరను చూసి నా మనసంతా కూడా ఐహిక విచారాలు, కోరికలు, ఈ గొంతమ్మ కోరికల వల్ల వాక్యం ఉండదు. ప్రార్థనలో కూర్చుంటాం కానీ మనసు నిండా. అయితే ఆ స్టోన్ వర్క్ మీద ఇంకొక కేజీ బరువు ఉండే చీర నేను తీసుకోవాలి. ఆ సూటి మీద కొంచెం ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు. కానీ ఇప్పుడు ఐహిక విచారాలు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ఉండదు, ఇప్పుడు మూతి ముడుచుకొని పడుకుంటుంది. ఈ విచారం కాస్త నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుంది? వాక్యములో స్థిరపడడానికి, ప్రార్థనలో గడపడానికి. ఈరోజు ఉదయకాల సమయంలో లేచిన తర్వాత ఎంతమంది దేవుని సన్నిధిలో కుటుంబాలతో ప్రార్థన చేస్తారు? ఈ నూతన సంవత్సరాన్ని నాకు నా కుటుంబానికి ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. నా కుటుంబంతో గడపడానికి ఇచ్చాను. ఏమో ఒలిచే సంవత్సరం నేను ఉంటానో ఉండనో తెలియదయ్యా.
నా భర్త ఉంటాడో ఉండడు, నా భార్య ఉండదో, పిల్లలు ఉంటారో ఉండరు, మేమందరం ఇలా ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ఎంతమంది ఉదయాన్నే కుటుంబంతో కలిసి మోకరించి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏమంటే తెలుసా, ఏమండి కొంచెం అలాగే కొద్ది ఇస్త్రీ చేయించుకొచ్చారా? ఏ విచారం ఇది? ఆయన నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళను అన్నాను అనుకోండి, ఇప్పటికి విచారం వచ్చేస్తుంది. వాక్యం లేట్ అయిపోతుందని కాదు, ఐరన్ లేదని. ఈ విచారాల వల్ల నీ మనస్సులోకి వెళ్ళవలసిన వాక్యము కూర్చుంటాం కానీ 10 సార్లు సర్దుకుంటాం. ఎందుకో తెలుసా, నేను ఇస్త్రీ చేసుకోలేదని ఎక్కడ గమనిస్తారో, ఈ ఎక్కడ నన్ను కామెంట్ చేస్తారని ఈ విచారం 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 వాక్యానికి నన్ను దూరం చేస్తుంది. దేవునికి శాశ్వతంగా వాక్యానికి సమయం ఇస్తే కదా, వాక్యానికి మనసు తెరిచి, అయ్యా ఇవి నాతో మాట్లాడాలయ్యా, నువ్వు మాట్లాడపోతే ఎంత చక్కగా పాడుతావంటే నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా ఉంటాం. కానీ మనం ఏమంటాం తెలుసా, ఈ వాక్యం ఉన్నా లేకపోయినా నా బ్రతుకు విధానం వేరు, నీ బ్రతుకు విధానాన్ని చూపిస్తూ ఉన్నావు. పెద్ద విచిత్రం కాదండి గుర్తుపట్టడం అనేది. మన సైకాలజిస్ట్ అంటే ఇప్పుడు ప్రత్యేక సైకాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు అంటారు, వాళ్ళని చూసి ఏమంటే మీ కథలకులు చూసి మీరు ఎలా ఆలోచిస్తున్నారంటారు. అంత అవసరం లేదు. అనేక దినాలుగా ఒక వ్యక్తిని గమనిస్తున్నామంటే అతను సంతోషంగా ఉంటే ఎలా ఉంటాడో, విచారంగా ఉంటే ఎలా ఉంటాడో. నాకు మొన్న ఒకసారి ఒక ఆమెని ఒక చోటకు వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆ సహోదరి వచ్చి అన్నది, ప్రార్థన చేయండి సిస్టర్ గారు అన్నది. ప్రార్థన చేయండి అంటే ఏమంటే కడుపున వచ్చిన వాళ్ళు పక్క నవ్వుతూ వచ్చి ప్రార్థన చేయండి అంటారా? ఏమంటారు? కడుపు నొప్పి వచ్చేస్తుంది, విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది అనుకోండి, నవ్వుతూ వచ్చి ప్రార్థన చేయండి అనరు కదా. ఆవిడ నీరసంగా వచ్చి సిస్టర్ ప్రార్థన చేయండి కొంచెం. ఆవిడ అంటది, దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీరు చాలా నీరసంగా ఉన్నారు కదా అంటుంది. ఇది మర్మమా? మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఏదో హెల్త్ ఏదో నాకు దేవుడు చెబుతున్నాడు, చెవులో చెబుతున్నాడు దేవుడు, మీకు ఎక్కడో సమస్య ఉన్నట్టుంది, అనారోగ్యంతో ఉన్నట్టుంది. ఆల్రెడీ ఆవిడ అనారోగ్యంతో ఉంది. ఆవిడని పట్టుకొని నాకు దేవుడు చెప్పాడు అంటే నేను అంటాను, నీ హృదయము తెరిచి దేవుని సన్నిధిలో నువ్వు మనస్ఫూర్తిగా ఆలకించగలిగితే ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. జీవము కలిగిన దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, లోకపు నటన మనకు వద్దు. సమయం గతించిపోతూ ఉంది కనుక ఆధ్యాత్మికంగా బలము పొందుకోవడానికి సిద్ధపడదాం. శారీరకంగా బలం పొందుకుంటూ ఉన్నాం, ఆర్థికంగా బలం పొందుకుంటూ ఉన్నాం, అన్ని విషయాలలో వస్తుపరంగాను కుటుంబాల పరంగాను ఎదుగుతూ ఉన్నాం, సంఘపరంగా ఎదుగుతూ ఉన్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది లోకపు నటనొద్దు. మూడవది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ. గతించుచున్నది చాలండి. ఇప్పుడు ప్రకాశించేది సత్యమైనటువంటి వెలుగు. యేసు ప్రభువు వారు అన్నారు, నేనే ఒకరు చెప్పండి సార్, నేనే వెలుగు. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండకూడదు. ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరం అంటే ఎవరు అనుకుందాం. అసలు నూతన సంవత్సరాన్ని ఎలా లెక్క కట్టారు? క్రిస్మస్కి నూతన సంవత్సరానికి ఎన్ని రోజులు? ఏమంటే ఎన్ని రోజులు లెక్క పెట్టండి. 25 నుంచి 1వ తారీఖు వరకు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత ఆయన ఒక స్థలానికి తీసుకుని వెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేముకి తీసుకెళ్లారట. యేసు ప్రభు వారిని అక్కడికి యెరూషలేముకి తీసుకుని వెళ్ళిన తర్వాత ధర్మస్థానం దేవుని ఆలయంలోకి తీసుకెళ్ళి సున్నత చేయించడానికి తీసుకుని వెళ్ళారు ధర్మశాస్త్రం ప్రకారంగా. ఎన్నవ దినాన? ఇప్పుడు ఈ క్రమం అనేది ఇప్పుడు మన జీవితంలో నూతన సంవత్సరం అనేది మనం ఏమంటామంటే, క్రీస్తు మనలో ఉంటే పాతవన్నీ కొత్తవే వస్తాయి. ఇప్పుడు నూతన సంవత్సరము, నూతన వైభవము, నూతన ఆలోచన విధానాలు, నూతన తలంపులు నీ బ్రతుకులో రావాలి. కొంతమంది నూతన కోరికలు తీర్చుకుంటారు. ఏమంటారు తెలుసా, కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరం వరకు వీళ్ళతో స్నేహం చేశాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో చేయాలి. ఆ తర్వాత ఈ సంవత్సరం వరకు ఇలా బ్రతికాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఒక మెట్టు పైకి ఎక్కాలి, ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించాలి. అంటే కొన్ని సందర్భాలలో మన భక్తి జీవితము వెలుగు వచ్చినప్పుడు చీకటి ఖచ్చితంగా పోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, వెలుగు వెలుగే, చీకటి చీకటే. వెలుగుకి చీకటికి ఎంత చక్కగా సూక్తులు చెప్తామంటే, ఏమండి
దేవుడు ఏమన్నాడు? అపోస్తలుడైన పౌలు గారితో చెప్పించాడు కదా. ఏమని చెప్పించాడు? లోకముతో దేవుని బిడ్డలకి ఏమి పొత్తు, బెలియాలతో విశ్వాసకి ఏమి పొత్తు అన్నాడు. కాబట్టి చీకటికి నా జీవితంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇటు విశ్వాసులు ఉన్నారు, అటు పిశాసులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని వేరు చేయలేను. ఎందుకని? విశ్వాసుల మందిరానికి, పిశాసులు లోకములోనండి. మరి నేను జాబ్కి వెళ్ళే సమయంలో, కాలేజ్కి వెళ్ళే సమయంలో, అంటే నేను ఉండేటువంటి వీధిలో మరి వాళ్ళ దగ్గర నేను ఏం చేయలేను. అక్కడ ప్రార్థన, వాక్యము, సహవాసం అంటారు. ఏమంటారు తెలుసా? చాలులే, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమందిని చూడలేదు, వాళ్ళందరూ కూడా నీలాగే ఉన్నారా అని అడుగుతారు కదా. కాబట్టి అక్కడదక్కడే, ఎక్కడిది ఇక్కడే. అంటే వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోవాలి, కానీ చీకటిని అలా పెట్టుకుని ఉండకూడదు. అందుకని ఇక్కడ చూడమని చదువుకున్నప్పుడు ఆయన అంటారు, చదవండి ఒకసారి వాక్య భాగము. క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. హల్లెలూయా. చీకటి గతించుచున్నది, చీకటి గతించుచున్నది అనగా పాత జీవితము, పాత సంవత్సరాన్ని వదిలిపెట్టేశాం. పాత జీవితాన్ని వదిలిపెట్టారా? ఆ పాత బ్రతుకును వదిలిపెట్టారా? పాత ఆచార సాంప్రదాయాలు వదిలిపెట్టారా? పాత అలవాట్లు వదిలిపెట్టారా? వాటిని వదిలిపెట్టకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఎవరు బ్రతుకునందు? ఎవరండి? నీ బ్రతుకునందుని పాడతారు. నాకైతే మరి రాదు కాబట్టి అలాగే పాడతాను. ఎందుకనంటే క్రొత్త ఏడు మొదలు పెట్టాను, బాగానే ఉంది. ఎన్ని 3 విషయాలు చెప్పండి. ఒకటి, గతించిపోతున్నది. దాన్ని పట్టుకోవడానికి అస్సలు పట్టుకుందామన్నా ఉండదు. దానికి అనుకూలంగా వెళ్ళిపోతూ ఆధ్యాత్మికంగా బలహీనులైపోతూ ఉన్నారు, భక్తిహీనతలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆధ్యాత్మిక బలం పొందుకున్నవాడే దేవునికి అనుకూలమైన వాడు, నూతన స్వభావాన్ని ధరించుకున్నవాడని దేవుడు స్టాంప్ వేస్తాడు. రెండవది, లోక నటన. ప్రారంభ దినాలకి ఇప్పటికీ భక్తి జీవితం. దేవుడు నీ సీనియారిటీని కోరుకోవటం లేదు, నీ సిన్సియారిటీ, నీ ప్రార్థన జీవితం నీ వరకే. మనం అందరికీ కనబడేలాగా నటించాల్సిన అవసరం లేదు. చాలా ఆవిడ ఆయన ఎవరి దగ్గర నటిస్తున్నాం? లోకపు నటన దేవుడికి అవసరం లేదు. మూడవది, చీకటి పోవాలి, వెలుగైనటువంటి క్రీస్తు నీ బ్రతుకులోకి రావాలి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో వాగ్దానాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పాలంటే, ప్రభువా, గత జీవితము నా బ్రతుకులు దాచుకోవాలనుకోవటం లేదు. ఆ పాప భరితమైనటువంటి బ్రతుకువి నేను స్థానం ఇవ్వాలనుకోవటం లేదయ్యా. నూతన స్వభావముతో, నూతన తలంపులతో, నూతన ఉద్దేశాలతో నేను బ్రతకాలనుకుంటూ ఉన్నాను. కనుక మీరు నాతో మాట్లాడండి. మీరు మాట్లాడిన ఆ వాక్యానుసారమైనటువంటి నడవడికి అనుకూలంగా నా బ్రతుకుని కట్టుకుంటాను. పిల్లరా, చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సంఘం అనగా కొంతమంది సమూహము. సంఘాలు ఇలా అంటున్నానని బాధపడకండి. రిక్షా సంఘాలు ఉన్నాయి, ఆటో సంఘాలు ఉన్నాయి, ఆ తర్వాత డోక్రా సంఘాలు ఉన్నాయి, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కూడుకొని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటారు. అందులో ఒక ఆయన లేచి అలాగ అరుసు, అలా కాదు, ఇలా కాదు, మన సంఘ నియమాలు ఇలాగంటారు. నేనంటాను, మనకు ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. ఆది అపోస్తలుల సంఘం అభివృద్ధి చెందడానికి వాక్యమందును, ప్రార్థనయందును, సహవాసమందును, రొట్టె విరిచిట యందును సంఘానికి క్రమం ఉండాల. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన యందు నిలకడగా ఉండము. ఆ తర్వాత సహవాసములో అస్సలు వాళ్ళు వెళ్తున్నారు కదండి, వాళ్ళు చేసుకోనివ్వండి, నేను మాత్రం నాకు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలోనే వస్తాను. ఆ సమయంలోనే మరి నీకు సమయం వచ్చినప్పుడు వీళ్ళందరూ రావాలి కదా. మూడవది ఏంటండి? ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును. రొట్టె విరిచేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? అది మాత్రం కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది. ప్రతి నెలలో మొదటి ఆదివారము పాస్టర్ గారు క్రమం తప్పకుండా రొట్టె ద్రాక్షరసం ఇస్తారు. కాబట్టి అలా వెళ్ళి మొక్కుబడిగా తీసుకొని హాయ్ హాయ్ బాయ్ బాయ్ టాటా చెప్పేసి వచ్చేస్తాం అంతే. ఆ మరలా నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండేనే. ఇది క్రమమైనటువంటి సహవాసం కాదు. ఆ తర్వాత ఇంకొకటి, ఇది చాలా భయంకరమైనటువంటి క్రమము. ఏంటి తెలుసండి? ఇంటంట ఆ ఇంటికి నేను రానండి, ఈ ఇంటికి నేను రానండి,
ఆ ఇంటికి ఎందుకు రారు? యేసు ప్రభువారి కంటే మీరు గొప్పలా? ఏమండి, యేసు ప్రభువారి కంటే నేను గొప్పదానండి, యేసు ప్రభువారి కంటే నేను గొప్పవాడినండి. యేసు ప్రభు అంటే ఆఫ్టర్ ఆల్ అండి, యేసు ప్రభు ఆయన ఎవరండి అసలు? ఎవరైనా దేవుడితో సమానంగా ఉండకూడదని ఎన్నుకున్నాడు, కానీ అయినా తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి నేను తగ్గించుకోను, నేను ఎందులో తగ్గను, నేను ఆ ఇంటికి నేను రాను. అయినా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకంటే నేను రావాలి? ఇది సరైనటువంటి క్రైస్తవ విశ్వాస యొక్క క్రమము. మరి ముఖ్యంగా సంఘానికి క్రమము తగదు. దేవుని సన్నిధిలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, ఈ క్రమము పాటించే సంఘమే వర్ధిల్లుతుంది. ఆది సంఘం వర్ధిల్లడానికి ఈరోజు కొన్ని సంఘాలను చూస్తే నేను కుళ్ళుకుంటానండి. కొంతమంది దైవజనులు చూస్తే చాలా ఈర్ష్య. అరే, దైవజనుడిగా నా సంఘం ఎందుకు అలా కుంటుపడిపోతూ ఉంది? నా సంఘం ఎందుకు అలా వేరుపాటుగా జీవిస్తూ ఉంది? నా సంఘం ఎందుకు అలాంటి భక్తులు నిలకడగా ఉండలేకపోతూ ఉన్నారు? ఎంతోమంది దైవజనులు వస్తే మారుతారు. అయ్యా, ఎవరు చెప్పాలి వీళ్ళకి? ఒకవేళ గట్టిగా చెప్పారనుకోండి, ఇది ఎవడంటే అసలు మనకి చెప్పడానికి? ఎవడిచ్చాడు హక్కు ఆయనకి? ఎవరినండి? దైవజనుడిని. ఒక దేవుడు తన చిత్త ప్రకారంగా తన అభిషేకముని ఏర్పాటు చేసుకుని తన ప్రణాళికలు నడిపించే దైవజనుడిని మనకెవడండి చెప్పడానికి? నా భక్తి నా ఇష్టం. ఓకే, నీ భక్తిని ఇష్టం, నేను కాదనట్లేదు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఇలాగే ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏ జనులారా, అదనమాట. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుని సన్నిధిలో. చెబుతాం కొద్ది నిమిషాలు. అయ్యా, నా జీవితంలో నేను ఇంకా అలా ఉన్నానేమో, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి దేవా, సంవత్సరాలు నా మీద నుంచి పొరిలిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను ఇంకా పాత జీవితాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నా. సంవత్సరాలు మారుతూ ఉన్నాయి నా ప్రభా. నా యొక్క శరీర ఆకృతి మారుతూ ఉంది, నా ఆలోచనలు మారుతూ ఉన్నాయి, నా తలంపులు మారుతూ ఉన్నాయి. నా ఆత్మీయానుసారమైన జీవితం మాత్రం మార్చుకోలేకపోతూ ఉన్నాను. దేవునికి చెప్తాం దేవుని సన్నిధిలో. అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. మీ చిత్తం అయితే నన్ను ఒకసారి కనికరించండి. ప్రార్థన చేసుకుందాం. లోకపు నటన ఇంకా నీ జీవితంలో ఉందేమో చెబుతాం దేవుని సన్నిధిలో. అయ్యా, ఈ దినమే నేను విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధిలో చీకటి